శాంత కనబడిందా? పోనీ ఆనందం నడకపోయావా? ఏమిటే ఇంత పొద్దుెక్కినా ఇంకా నిద్ర లేకపోవడం ఏంటి అడుగుతున్నాను. ఇలా రిటైర్ అయ్యి కూర్చున్నాడా? వేడ కొట్టింది తినడానికి, వేడ కొట్టింది నిద్రపోవడానికి. పోనీ చేస్తున్నది గవర్నమెంట్ ఉద్యోగం అన్నా కాదు, హాయిగా ఆఫీసులో వేడ కింద కూర్చొని నిద్రపోవడానికి. వ్యాపారం ఇందుకే కనబడిందా? అలా గట్టిగా అరవద్దనే డాక్టర్లు చెప్పారు. చూడండి, 60లో పడ్డ తర్వాత మనిషి అరవకూడదండి, ఆలోచించాలి. ఆలోచించడమే, అందుకని చించేదేమి లేదు. కానీ ఎందుకే కనబడిందా? ఎక్కడ పెట్టారో బాగా జ్ఞాపకం చేసుకోండి బాబు. ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఇదేంటే నీ చెయ్యి నా ఒడ్డు మీద పడేసరికి నా ఒళ్ళంతా జల్లుమని తింటూ చాలా ఉంటుంది. ఏం మాట్లాడి కోడలు వింటే బుక్కలు నొక్కుకో నువ్వు. అప్పుడు ఆ పిల్ల బుక్కల కంటే నువ్వే అందంగా తగ్గగా మర్చిపోతావు. ఎంత ఈ చీర నీకు చాలా బాగుంది. ఇదేంటే పెళ్ళాన్ని ప్రేమించడం అంత సిగ్గుమాలి పనా? ఈ వయసులో ప్రేమ ఏమిటండి? వయసుకి ప్రేమకి సంబంధం లేదే. వయసు ఒంటికి వస్తుంది కానీ మనసు కాదు. అని కాదు చెప్పేది ఏంటంటే వంటింట్లో పనులే వెళ్ళి కోడలు లేదు. ఆ అమ్మాయి పని చూసుకుంటుంది. అమ్మాయి రాణి రాత్రి అబ్బాయి ఇంటికి వచ్చేప్పటికి చాలా వేడైపోయింది. వాడికి పెట్టి కన్ను తిని అన్ని సర్దుకుని పడుకునేప్పటికి 12 దాటిపోయింది. పాపం ఆ అమ్మాయిని ఇంకా సేపు నిద్రపోనివ్వండి. శాంత, లోకంలో తీయని వేప చెట్టు అత్త మంచితనం ఉండమంటారు. నువ్వేమో ఓడలను సపోర్ట్ చేస్తున్నావు. బాగుంది, చాలా బాగుంది. నేను సపోర్ట్ చేస్తున్నది న్యాయాన్ని. ఆగలరా అగో శాంత, మన పెళ్ళి అయ్యేనాడికి నీకు ఇంకా పొడవాడు జాడు ఉండేది కదూ. అదిగో ఆ జాడుతో నువ్వు నాకు గాలం వేసావు. వేరే గాలం వేయడం దేనికి? మీరు మా కాలేజీ గేటు వదిలితేగా 24 గంటలు గేటు పక్కన ఉన్న టీ కొట్లోనే మకాం పెట్టేశారుగా. కాలేదు, పాయింట్ దొరికి చాలు ఇది తెప్పేస్తూ ఉంటావు. సర్లే, కాల్చుకుందాం అంటే పైపు ఎలాగో దొరకలేదు. కనీసం కాస్త కాఫీ ఇవే. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. అదేంటే ఇంకా రాలేదు. సూర్యోదయం రోజుకో టైం అవుతుంది. 6 గంటలైనా పాలవంకి ఇంకా రాకపోవడం ఏంటి అడుగుతున్నాను నేను. ఏంటో మరి 30 ఏళ్ల వాడుక పెళ్ళి నేను కాపరానికి వచ్చిన కొత్తల్లో పెట్టాను ఈ పాల వాడుక. ఇప్పటి వరకు వాడుక తప్పలేదు. మరి ఇవాళేంటో ఇలా చేశాడు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నిన్నేస్తాం ముస్తఫా. చెడు ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ. మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే అచ్చు పార్వతి పరమేశ్వరలా ఉన్నారు బాగారు. గట్టిగా అవగారు బాబు. అదే నిజమనుకొని మా ఆవిడ గంగని ఎక్కడ దాచారు అని అడుగుతుంది. బావగారు వేళాపాలు మారుతున్నారు కానీ అక్కయ్య గారు మిమ్మల్ని అనుమానించే మనిషి అది చెప్పండి. అక్కయ్య గారు ఇవ్వండి బాగారు. ఇదిగోండి పేపర్. ఇదేంటి పాల ప్యాకెట్లు తీసుకొచ్చారు? పాల వెంకయ్య ప్యాకెట్లు ఇచ్చిపోయాడా? పాల వెంకయ్య గేదె పాలు పోస్తాడు కానీ ప్యాకెట్ పాలు ఇవ్వడుగా అక్కయ్య గారు. ఒకవేళ గేదె తన్నేసిందేమో. గేదె తన్ని లేదు, వాడినే తన్ని తగిలేసింది. ఎవరు? ఇంకెవరు? మీ కోడలు, ఐ మీన్ నా కూతురు. పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ పోస్తున్నారట, అందుకని మానే. అంటే వాడికి మార్చేసిందా? వాడికి మార్చేసిందా చిదంబరం గారు? అవునక్కయ్య గారు, రాత్రి నిద్రపోయే ముందు పిలిచి మరీ చెప్పింది, నాన్న వెళ్ళి ఉదయాన్నే పాల ప్యాకెట్ పట్టువా నాన్న అంది మీ కోడలు, ఐ మీన్ నా కూతురు. పాలవాడికి మార్చేసింది, నాకు చెప్పకుండా పాలవాడు. చూసారా 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 చూసారా? నీళ్ళ పాలు పోస్తున్నాడు మా చుట్టూ. ఈ ప్యాకెట్ పాలు మాత్రం మహా బాగుంటాయండి. గొర్రె పాలు బర్రె పాలు అన్ని కలిపేసి ఇంత ఐస్ ముద్ద కలిపి ప్యాకెట్ కుట్టేస్తే మంచి పాలు అయిపోతాయేంటి. ఈ విషయంలో మీరేమి కలిగించుకోండి. నాకు చెప్పకుండా పాలవాడిక మార్చేయటం మామూలు విషయం కాదు. వడ్ల గింజలో బియ్యపు గింజ, ఇది పెద్ద విషయం చెప్పు. వడ్ల గింజలో బియ్యపు గింజ కాదు, పెద్ద. అయినా అప్పుడు నువ్వు ఇంట్లో లేవేమో, ఉంటే చెప్పేది కదా. ఉన్నారు, అక్కయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చూసారా చూసారా?
అవునండి, నేను ఇంట్లోనే ఉన్నానని మీరే అంటున్నారు కదా, మరి నాతో మాట మాత్రమైనా చెప్పాలని అనిపించొద్దుటండి మీ అమ్మాయికి? అబ్బబ్బా అదే కదండి నేనంటుంది నిన్ను. మీ అబ్బాయి ఏంటి మా అమ్మాయి ఏంటి, రెక్కలు వచ్చే వరకే మన పిల్లలు కానీ రెక్కలు వచ్చాక వాళ్ళకి మన లెక్కేమిటి? చిదంబరం, నువ్వు కాస్త ఊరుకుంటావా? శాంత, కోడలు నిద్ర లేచాక అడగొచ్చు. నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పట్టరా. అలాగే. వెళ్ళు వెళ్ళు. ఇదా ఆవేశం అనర్థదాయకం. ఆ నీతి వాక్యాలు ఆ. మీ కోడలికి చెప్పండి. ఆ. ఆవేశం అనర్థదాయకం. ఆవేశం అలవాటుగా బాగారు ఆ, బాగారు ఆ, ఆ. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ గొడవ ఎందుకయ్యా? నాకు ఉత్తరం రాసి పెట్టాలండి. ఎవరికి? ఫైర్ ఇంజిన్ వాళ్ళకా? అయింది ఇంకా ఆ. దేనికి? నీ వెనకాల వచ్చి నువ్వు పెట్టి నిప్పార్పడా. నేను నిప్పెట్టండి. ఆ. తప్పు ఎవరిదైనా చెప్పించి కొట్టండి మాట్లాడతాం. అది నా నైజం. ఆఖరికి కొడుకైనా కూతురైనా కేరేజా. అంతేనేంటి? నీ కొడుకుని ఇంట్లో తరిగి కొట్టు. వాడుదండే తరిగి కొట్టి లేదు. వెళ్ళొద్దు నాన్న కాలా వేళ పడ్డాడు. నేనే మీ కోడల్ని ఐ మీన్ నా కూతురు చూడాలనిపించింది వచ్చేసాను. మంచి పని చేసా కానీ ఇందుకే ఉత్తరం ఎవరికరా? ప్రభుత్వానికి. ఏమని? అది చాలా ఉంది బావగారు. మహాభారతం అంత ఉంది. నేను తర్వాత చెప్తాను. మీరు స్ట్రాంగ్ గా 4 ముక్కలు రాయండి. ఏమండి? సరే. ఏమండా? ఈ కాఫీ చూసారా? కుడికిలాగా ఎలా పచ్చగా ఉందో చూస్తుంటే జోక్ వచ్చేస్తాను. సర్లేవే, ఈవేళ గెలకలో సర్దుకుందాం. సర్దుకుందాం, అన్నిటికీ సర్దుకోవడం మన పని. సర్దుకుందాం. చేయాల్సిందంతా చేసేసి ఏమైంది అత్తయ్యా అని నంగనాచలు అడుగుతున్నావా? మామవాడికి ఎందుకు మార్చేసినట్టు? పాలు బాగోలేవని మార్చాను. ఆయన దేశం అంతా ప్యాకెట్ పాలేగా వాడుతున్నారు. దేశం అంతా వాడచ్చు, ప్రపంచం అంతా వాడచ్చు, కానీ నా ఇంట్లో నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మీరు ప్రవర్తిస్తే మాత్రం నేను సహించనమ్మా. ఈ విషయంలో మీరేమీ కలిగించుకోకండి. ఇప్పుడు ఏమైందని అంత కోపం? ఇదిగో కాఫీ ఇలా తగలడిందని. మీకు కలపడం రాలేదేమో. అవునమ్మా, నీ దగ్గర నేర్చుకుంటాను తల్లి. అలా కదత్తయ్య, ప్యాకెట్ పాలతో కాఫీ కలపడం కొత్త కదా అని అన్నాను. చాలా ఊరుకుండు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందంట. తీసుకెళ్ళి ఆ బాత్రూంలో చింకులో వచ్చి. అదేంటి కొని మావి కనిపివ్వండి. ఇందాకే ఈ కాఫీ అక్కర్లేదు అని నా మొహాన్ని కొట్టారు. తీసుకెళ్ళి గోళంలో పోసి. ఎందుకు? ఇలా ఇవ్వండి, ఈ గొంతులో పోసేస్తాను. అలాగే ఎందులో పోసిన ఒకటే. నానా, ఆవిడ గోళంలో పోసిన గొంతులో పోసిన ఒకటే అంటుంటే సిగ్గుగా లేదు నీకు? కాఫీ త్రాగి మరీ సిగ్గుపడతాను. నీరసంతో సిగ్గుపడడం నా వల్ల కాదమ్మా. రెండు తాగేనా? వస్తున్నానండి. ఈ లోపల మధ్యలో తీసుకొస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. అదిరింది. అక్కయ్య గారు హోటల్ పెడితే ఉడిపి గిడిపి దివాళ తీయాల్సిందే. ఏంటండి కంటికి నేను హోటల్ పెట్టుకునే మనిషిలా కనిపిస్తుంది. మరేంటండి అక్కయ్య గారు హోటల్ పెడితే ఉడిపి గిడిపి అయ్యా మీరు క్షమించాలి. ఎట్లా పడినట్టున్నాడో చూసారా? అసలు ఈ తండ్రికి కూతురికి కాస్త మంచి చెడ్డ లేకుండా పోయింది. శాంత, రోజు రోజుకి ఏమిటి అల్లరి? ఏమైనా అంటే అల్లరి అంటారు మీరు. అసలు నీ బాధ ఏంటి చెప్పు? కోడలు పాలవాడికి మార్చిందనా? నీతో చెప్పకుండా మార్చిందనా? ఏ నీ అహం దెబ్బతిందా? అవునండి, అవును, నా అహం దెబ్బతింది. పెద్దదాన్ని పైపిచ్చు అత్తగారిని చెక్కపేడులా ఉన్నాను కదా, నాతో ఒక్క ముక్క చెప్తే మీ కోడలు పరువు పోతుందా? శాంత, మన దగ్గర ఉన్నదంతా కొడుకు ఇచ్చాం, వాడు ఏలుబడిలోకి వచ్చాం.
ఇంకేం చెప్పడాలు వినడాలు ఎందుకే అదే మరి ఆ. మీరు ఇలా మాట్లాడబట్టే కోడలు నన్ను గడ్డి పడకలా చూస్తుంది ఇదిగో చూడండి ఆ. ఏదైనా ఇవ్వచ్చు కానీ ఆ. కూర్చుని ఆసనం ఇవ్వకూడదంటే పెద్దలు చెప్తా మీకు అంత నీ మాటలు వింటూ ఉంటే నాకు విషయం జ్ఞాపకం వస్తుంది వెనకటికి ఒక కోడలు ఇంటికి వచ్చిన ముష్టివాడిని ముష్టి లేదు గిచ్చి లేదు పో అందట ఆ మాటలను అత్తగారు వెంటనే వచ్చి ఆ ముష్టివాడిని వెనక్కి పిలిచిందట తీరా ముష్టివాడు ఇంటి ముందుకు వచ్చాక ముష్టి లేదు గిష్టి లేదు పో ఈ మాట నేను చెప్పాలి కానీ కోడలు కాదు అందట అట్టా ఉంది పాలవేసి నీళ్ళ పాలు పోస్తున్నాడని ఒక పక్క నువ్వు చదువుతూనే ఉన్నావు తీరా కోడలు మార్చేసరికి వెళ్ళిపో రాత్రంతో చేస్తున్నావు ఏంటి ఇది అత్తను అరే 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 ఏడుస్తున్నావా ఎందుకు కోడలు సమర్పిస్తున్నాడు కట్టుకున్నవాడు ఏమి అంటే కూలికి వచ్చినది కూడా ఏమే అలా చాలా ఉంది ఆ పిల్ల కూలి పిల్ల కాదు మన కోడలు కోడలు ఆ కోడలు మీకు ఇంత పెండం పడేదని మీ భయం అందుకేగా దాని మాటకు తాళం వేస్తున్నారు నన్ను తాళం చేస్తున్నారు. మీరు నాతో మాట్లాడుతున్నారు. ఏమైందమ్మా? ఏం లేదురా ఈరోజు మీ అమ్మాయితో కాస్త అప్సెట్ అయ్యి మాట్లాడుతున్నాడు అమ్మా ఏడుస్తున్నావా? ఏమైందమ్మా? నీలాంటి చేవలేని కొడుకు నువ్వు అన్నంతరా నాయన అమ్మా! అవునురా అదన్న ప్రతి మాటకి తాళం వెళ్ళి అది ఆడి మాటకంతా తాళం కొట్టు రే అది బొడ్లో దోపుకున్న తాళం కొట్టి అమ్మా జరిగింది ఏంటో రాణి నాకు రాత్రి చెప్పిందమ్మా. నిన్ను అడగకుండా పాలవాడిని మాత్రం దాని తప్పే. అయినా పాలదంకి దగ్గరికి మావి వెళ్ళారు కదా పాలు తేవడానికి. దాని తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను. జరిగింది మర్చిపోమ్మా. ఈ మర్చిపోవడాలో మన్నించడాలు దిగా ముందుగా ఒక మాట సరిపోయింది కదా అవునవును ఏదైనా సరే రాణి చేసి తప్పే. ఏదేమైనా రాణి చేసి తప్పేనమ్మా. దాని తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకా మర్చిపోమ్మా. నువ్వు స్నానానికి వెళ్తున్నట్లు అన్నా. వెళ్ళు 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 చూసారా కోడలి తెలివి నట్టి గిల్లడం నిద్ర పుచ్చటం అంటే ఇదే చేతలేమో అది చేసింది మాటలకేమో వీడిని పంపించింది అమ్మా అందరు బఠానీ కదండి అది ఏమండి ఏమండి గోరి నీ బఠానీ వస్తుంది నీ బఠానీ వస్తుంది ఏమండి ఏంటమ్మా గ్లాసులోది అబ్బాయికి జ్యూసేనా కాదండి అదేంటమ్మా అబ్బాయి రోజు తాగేది జ్యూసే కదా ఆయన ఈ మధ్య జ్యూస్ మానేసి కాఫీ తాగుతున్నారు. 5 ఏళ్ళ అలవాటు ఎందుకు మానేసినట్టు అవునమ్మాయి ఎందుకు మానేసినట్టు ఈ మధ్య జ్యూస్ తాగుతుంటే ఆయనకి హితువుగా లేదంట. ఓయ్ అది హితవుగా లేదట మరి ఇన్నేళ్ళు ఎలా తాగాడో ఏమిటి పెళ్ళ వచ్చేసరికి కాఫీ తీపి పళ్ళ రసం చేదు అయిపోయిందా చూడండి అదేదో మీరే మీ అబ్బాయిని అడగండి, నన్ను అడగండి, నాకు తెలియదు. ఏమండి 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 తిప్పులాడి మా అప్పని చూడు తీర్థంలో మా బావని చూడు అని ఎలా తిప్పుకుంటూ వెళ్ళిపోతుందో వరప్రసాదం మా బంగారు తండ్రి ఆ కాఫీలు గట్రా తాగితే వాడు వాళ్ళు ఎందుకన్నా పనికొస్తుంది కండి పనికి రాకపోతే వాడు పెళ్ళాం ఏడుస్తుంది వాడు ఒంటి సంగతి కావాల్సింది వాడు పెళ్ళానికి మధ్య నీకు ఎందుకే వాడు నా కొడుకు ఇప్పుడు అమ్మాయికి మొగుడు అంత మాత్రం చేత నా కొడుకు కాకుండా పోతాడా శాంత పెళ్లిలో ఆ పిల్లని నీకు అప్పగించాలని నువ్వు అనుకుంటున్నావు పెత్తనం చేస్తున్నావు కానీ అలా కాకుండా నీ కొడుకుని ఆ పిల్లకి అప్పగించాలని అని అనుకున్నావు అనుకో దానంత హాయిగా ఉంటుందో అంత సులువుగా అప్పగించలేదు ఏమి నవమాసాలు మోసిన కన్న తల్లినండి నేను పాలతోనూ పళ్ళరసాలతోనూ నా బిడ్డను ఎంత అబ్బాయిగా పెంచుకున్నాను 24 గంటలు అమ్మా 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 అంటే కోరుకునేవాడు కాదు పిచ్చి కన్న ఇగో ఈ మహాతల్లి వచ్చింది వాడిని వల్ల వేస్తుంది నా
వస్తున్నా కాకుండా చేసేది వాడు నా మాటని పట్టించుకోవడం శాంత, నువ్వు బాధపడను అంటూ ప్రశ్న అడిగినా బాధపడే ప్రశ్నలు ఎందుకు అడగడం అడిగేది కానీ నీకు అర్థం కాలేదు. మన పెళ్ళైన కొత్తల్లో నేను చెద్దల్లో తింటూ ఉండేవాడు, నీకు గుర్తుంది? ఎందుకు గుర్తులేదు? చల్లటి తర్వాణి అన్నం డబ్బా వేసుకుని మరీ తినేవాడు. అయినా ఇప్పుడు ఎందుకు అవన్నీ? అదే నా కూర్చొని చెద్దన్ను తింటుంటే నువ్వు దర్జాగా కుర్చీలో కూర్చొని నువ్వు నన్ను చెద్దన్న మొగుడు వేలాకాలం చేసి దాన్ని గుర్తుందా? మానేశాను. ఎందుకు మానేశాను? నువ్వు నన్ను చెద్దన్న మొగుడు వేళాకోళం చేస్తున్నావు మానేశాను. అలాగే మన కోడలు కూడా మన వాడిని బత్తాయికాయని వేళాకోళం చేసుకుంది, వాడు రూట్ మార్చేసి. అది నువ్వు అర్థం చేసుకోకుండా లేదు. అర్థమైంది, బాగా అర్థమైంది. నా కొడుకు నా చెయ్యి దాటిపోతున్నాడని అర్థమైంది. పసిపిల్లాడైనా సరే ఒక్కసారి పెన్సిల్ చేతికిచ్చి మళ్ళీ తిరిగి లాక్కుంటే ఏడుస్తాడే. అలాంటిది 40 ఏళ్ళుగా ఈ కాపురాన్ని ఈడ్చుకొస్తున్నది అరాయి పిల్లలు ఎవరితో వచ్చి ఆడించినట్టల్లా ఆడడానికి కాదండి. వీలెరిగి వాత పెట్టడం నాకు మాట నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో తెలుసు. నేను అక్కయ్య గారు అప్సెట్ అయినట్టున్నారు, ఏడుస్తూ వెళ్తున్నారు. ఏడుపు కాదు. కావచ్చు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని ఒక కవి చెప్పాడులేండి. కంట్లో పొడిచినా కన్నీళ్ళు వస్తాయని ఇంకో కవి చెప్పాడు. ఈయన వెళ్తూ నన్ను పొడిచినట్టున్నాడే. నువ్వు చేసిన పనికి నాకు తల కొట్టేసినట్టు అయిపోయింది తెలుసా? నువ్వు చేసిన పనికి నా తల కొట్టించినట్టు అయిపోయింది. నేనేం చేశాను? ఏం చేయాలి కాదు, ఇంకా ఏం చేయాలి? ఇంట్లో పెద్దవాళ్ళకి మాట మాత్రమేనా చెప్పకుండా పాలవాడిని మార్చావు, కిరాణా వాడిని మార్చావు, ఇలా అందరినీ మార్చావు. మా ఇంటి పేరేంటి? పెద్దనపూడి వారు. మీ ఇంటి పేరేంటి? చింతలపూడి వారు. మరి మా ఇంటి పేరు వేరు, మీ ఇంటి పేరు వేరు వేరు అయినప్పుడు మా ఇంటి వ్యవహారాలు నీకెందుకు నాన్న? నేను నీ కన్న తండ్రిని. కూతురు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత నా పెళ్లి వరకే, కానీ ఇప్పుడు నా తప్పుల గురించి చెప్పవలసిన అవసరం నీకు లేదు. అసలు నాకు తెలియకడుగుతాను, నేను కన్న కూతునేనా? లేకపోతే ఆడపిల్లలు లేరని ఏ అనాథాశ్రమం తీసుకొచ్చి పెంచుకున్నావా? నేను నీ కన్న తండ్రిని. అయితే సైలెంట్ గా ఉండు. ఇంకొకసారి మా అత్తగారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడావు అంటే జాగ్రత్త. ఏమండి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అంటే ఇదేనేమో. హలో, కడప పోలీస్ స్టేషనా? ఎవరు? చిదంబరం గారా? నా గురించే. చిదంబరం గారు ఎవరు లేరండి ఇక్కడ. నేనా? నేను ఈ ఇంటి యజమాని. నా పేరు సత్యం. మా కోడల తండ్రి గారి పేరు కూడా చిదంబరమే. ఆయన ఇక్కడికి రాలేదండి. చూడండి, ఆయన కోసం అయితే మీకు ఫోన్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఇక్కడికి రాడు. అలాగే అలాగే నేను ఇక్కడ ఉన్నట్టు పోలీస్ స్టేషన్ రాగు నెంబరు పోలీస్ స్టేషన్ అని అడిగారు, కాదన్నారు, ఫోన్ పెట్టేశారు. అవును మావయ్య, మీరు ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మీ అబ్బాయి ఫోన్ చేయలేదు. ఖాళీ లేదేమో, ఉంటే చేసి ఉండేవాడు. అందుకే
వెంకయ్య దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చారా? అక్కర్లేదు, అవే పాలు అడ్జస్ట్ చేసేస్తాను, తేడా తెలియదు అంది మీ ఆవిడ. ఐ మీన్ నా కూతురు. బా, గట్టిగా రక్కండి. గట్టిగా అరిచే ఓపిక నాకెక్కడదయ్యా? ఆ? అన్నీ మురిగి మూల కూర్చున్న వాడికి గట్టిగా అరిచే ఓపిక ఉండదు, తలెత్తి చూసే శక్తి ఉండదు. అన్నట్టు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు. అవునండి, బయలుదేరవయ్యా. అనుకున్నానండి. అబ్బా బయలుదేరవయ్యా, టైం అవుతుంది. బయలుదేరుతున్నానండి. అయ్యో, ఇప్పుడు నేను ఏమన్నానయ్యా అంత పాపం? ఇది మరీ బాగుంది. చిచ్చి, అసలు ఇంట్లో ఏ ఒక్క క్యారెక్టర్ నాకు అర్థమైసావు. మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నానండి. ఏమైనా 7 అంతస్తుల భవనమా? ఎక్కడున్నానో వెతుక్కోవడానికి? విసుకెందుకో? విసుగు కానీ ఇంట్లో గొడవకి నాకు పిచ్చెక్కుతుంది. మీ అమ్మగారి వల్లే గొడవలన్నీ ఆయన దానికి కాంతానికి రాజంతో చేస్తున్నారు. ఆహా, 2 చేతులు కలిపితేనే తప్పుడు. అంటే తప్పంతా నాదనంటారా? నీది కాదు నాది. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. చిచ్చి చి. అలా వెళ్ళిపోతున్నారండి. ఏమండి? రాణి, ఇదిగో రాణి. అది కానీ పెద్ద విషయం. ఏంటమ్మా, ఏమైంది? అమ్మాయి రాణి, ఇదిగో ఓ రాణి. ఏమైంది అత్తయ్య? ఏమిటిది? సబ్బు. అబ్బా, నాకు ఆ మాత్రం తెలియదమ్మా. ఏ సబ్బు అని అడుగుతున్నాను. ఏమిటో నీ సుప్రీమసీకి తక్కువ అయిపోతుందని ఏమిటి లక్ష సుప్రీం రప్పించావు? ఏమ్మా, ఈ సబ్బు ఈ ఇంట్లో మేము ఎవ్వరం వాడమని నీకు తెలీదు? నేను చెప్పే మాటలు ఏమా, ఎందుకు రప్పించావు ఈ సబ్బు? చూడండి, ఆ సబ్బు నాకు ఇష్టం, అందుకు నేను తెప్పించుకున్నాను. మీకు ఇష్టమైన సబ్బు మీరు తెప్పించుకోండి. అడుగు వేసిన గాలి పీల్చిన తప్పేంటి? ఎలా అత్తయ్య? అడుగు వెళ్ళడం కాదు, అడుగడుగునా ఈ ఇంట్లో మార్పులు చేయాలని చూస్తున్నావు. ఏమిటమ్మా, పెత్తనం అంతా నీ చేతుల్లో తీసుకోవాలని చూస్తున్నావా? పోనీ మీరన్నట్టు అది నిజమే అయినా అదేమీ తప్పు కాదే. మీరు మీ మొగుడు సంపాదించినంత కాలం మీరు పెత్తనం చెలాయించారు. ఇప్పుడు నా మొగుడు సంపాదిస్తున్నాడు కాబట్టి నేను పెత్తనం చేస్తాను. ఏంటో మాటలు? రాణి, ఏమిటో మాటలు? అమ్మా రాణి, ఏమిటమ్మా మాటలు? ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పే ఉందండి. మా కళ్ళ ముందే మా అబ్బాయిని పట్టుకుని అలా దబాయించేస్తున్నావు ఏమిటమ్మా? ఏమన్నాను? అలా కాదు, ఏమన్నాను? రోజుకి మీరు మీ మొగుడు అంటున్న మాటేగా నేను నా మొగుడు అన్నది. అదే మీరు తెలుగులో అంటారు ఊరుకోండి అని. అదే మాట నేను ఇంగ్లీష్ లో అన్నాను, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ అని. మీరంటది వేదవాక్కు, నేనంటది కార్యవాక్కు అవుతుందా? ఎవరికయ్యా ఫోన్ చేస్తున్నావు? ఎవరికి లేదండి. నీ కొడుక్కా? కాదండి, వాడికి కాదు. నీ కొడుకు గొంతు మీరు ఫోన్ పెట్టేసినట్టున్నావు? కాదండి, వాడికి కాదు. మరి ఎవరితోనో మాట్లాడుకుంటే ఫోన్ ఎందుకు పెట్టేశావు? మాట్లాడేదేమీ లేదు కనుక పెట్టేశాను. ఎవరితో? నీ కొడుకుతోనా, ఈ లోకంతోనా? ఈ లోకంతోనే అనుకోండి. అంత వైరాగ్యం అక్కర్లేదు కానీ మాట. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళాక ఏ ప్రపంచ యుద్ధాలు రాలేదు కదా.
రావాల్సిందే. ఆహా. ఇందాక నా కూతురు అన్న మాటలు అక్కయ్య గారు ఆలకించలేదు. నా కూతురు చాలా బ్యాడ్గా మాట్లాడింది బాబు. ఏముందో నాకు చెప్పు, నేను విన్నాం. ఎవరికి చెప్పకపోతే నా పొట్ట పగిలిపోతుంది. అగ్గి రాజేవి తప్ప వేరే పని లేదే నీకు? అగ్గి నా గుండెల్లో మండుతుందండి. 25 ఏళ్ళు మీరు కొడుకును పెంచి పెద్ద చేసింది నా కూతురికి అప్పగించి చేతులు దులుపుకోవడానిక? నా కూతురు అత్తగారు నువ్వెంత అంటే నువ్వెంత అనడం ఇదేంటయ్యా, నేను నీతో అనాల్సిన మాట్లాడి నువ్వు నాతో అంటున్నావు ఏంటి? నిజమే, ఆ, కన్న తండ్రిని నా కూతురు గురించి నేను అలా మాట్లాడకూడదు. కానీ నా కూతురు అధర్మంగా మాట్లాడుతుంటే సహించలేకపోతుంది బాబు. ఏమిటయ్యా నీ కూతురు తప్పు? ఏమిటి నీ కూతురు చేసి తప్పు? ఆమె చేసి తప్పులేదు, ఆమె చేసింది రైటే. అంటే మీరు దాన్ని సమర్థిస్తున్నారా? సమర్థిస్తానయ్యా, సమర్థిస్తాను. 20 ఏళ్ళు పుట్టింట్లో అమ్మ పెత్తనంలో, అమ్మ మాటలో, అమ్మ బాటలో నలిగి నలిగి విసిగి వ్యాసారిపోయిన ఏ ఆడపిల్లైనా పెళ్లి కాగానే తన ఇల్లు తను ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోవాలని ఎన్నో కళ్ళ కట్టు అత్త ఇంట్లో అడుగు పెడుతుంది. తీరా ఇక్కడికి వచ్చేసరికి అమ్మకు బదులు అత్త గద్దె మీద కూర్చొని తన ఇష్టాయిష్టాలు శాసిస్తూ ఉంటే ఏ కోడలను ఎందుకు సహిస్తుంది? సహించదు, తిరగబడుతుంది. అది స్వతంత్రం కోసం చేసి తిరుగుబాటు. అదే నీ కూతురు చేసింది. అందులో తప్పే ఉంది. అది ఆడపిల్ల మనతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించి అవుననిపిస్తే చెప్పట్లేదు. అది మరి కన్నవాళ్ళు ఏం కావాలి? గాలి కొట్టుకుపోవాలా? రక్త మాంసాలు కరిగించి పెంచి పెద్ద చేసిన ఆ కొడుకు మీద నువ్వు నీళ్ళు వదులుకొని ఆశ వదులుకోవాలా? లేక కొడుకుని కోడలు తప్పకి చేతులు తప్పించి కూర్చోవాలా? చెప్పండి. ఒప్పుకుంటేనే మీరు చప్పట్లు పట్టండి. అంత సులువుగా ఒప్పుకునే మనిషి కాదండి బాబు మా ఆయన. మనం ఎద్ది అంటే ఆయన ప్రతి అంటారు. కోడల ముందు పెళ్ళం కొలుపు తీస్తారు. ఆ పిల్ల కన్న తండ్రి కదా మీరు. ఆ పిల్ల చేస్తున్నది తప్పు అని మీరే అంటున్నారా? కానీ మా ఆయన మాత్రం ఒప్పుకోదే. అయ్యో మహానుభావ మాట్లాడలేదా? ఎంతసేపు అయింది తమరు వచ్చి? ఇప్పుడే ఏంటండి అసలు నీకు చెప్పలేదు కదూ, మొన్న బజార్కి వెళ్ళినప్పుడు కోడలు కొన్ని తెచ్చి ఇచ్చింది. ఇచ్చింది బాగుంది కదా? బాగుందని చంకలు గుర్తిసుకోకండి. మీరు ముసలాళ్ళు అయిపోయారు, ఓ మూలను కూర్చోండి అని కర్ర మీ చేతికి ఇచ్చింది కోడలు అని చాలు ఉంటుందో ప్రతి దాన్ని పెడతా నీకు. ఎందుకంటే అదే మామగారిని ఏదో పెద్దవాడిని. అయ్యా 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 మీరు ఏదో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. మాట్లాడుకోండి. మాకు వేరే ఫ్యామిలీ విషయాలంటే మహానుభావ నువ్వు పెట్టిన మంటలు ఆడుకోవడం తప్ప. ఈ గోడ ఎప్పుడు ఉండేది కానీ అవును మీరు ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నా వెళ్ళారా? వెళ్ళండి. లోన్ గురించి అడిగారా? బంగారం లోన్ ఇస్తాను. అదే ఉత్తర దేశ యాత్రల వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తా ఉన్నా వెళ్ళారా? అక్కడికి వెళ్ళాను. 2 టికెట్లు ఉన్నాయన్నాడు, ఉంచమన్నా. సాయంత్రం డబ్బు వచ్చి టికెట్లు తీసుకుంటా అని చెప్పాను. నువ్వు వెళ్ళి ఆ వడ్డాను తీసుకురా, బాంగ్లో తాకట్టు పెట్టి మనకి యాత్ర కావాలి 2 టికెట్లు కొట్టి తీసుకొచ్చేస్తాం. వెళ్ళు ఆ బండి మీద వెళ్ళు. ఏమిటో మీ మాట కాదు అనలేక వెళ్ళడమే కానీ అబ్బాయిని ఆ అమ్మవారికి అప్పగించి వెళ్ళడం నాకేమీ నచ్చలేదు. శరీరం సహకరించేటప్పుడే మోక్షానికి మార్గం వెతుక్కోవాలి. ఇల్లు కాలుతుంటే బావి తవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. అసలు ఈ జీవుడి భూమి మీదకి వచ్చేది ఓ తల్లిగానో తండ్రిగానో భార్యగానో భర్తగానో బ్రతికించడానికి కాదు. గత జన్మ పాపాలు పటాపంచలు చేసుకోవడానికి, మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవడానికి. కానీ ఈ జీవుడు ఆ ఒక్క పని మానేసి మిగతా అన్ని పనులు చేస్తున్నాడు. అందుకు మాత్రం ఎత్తించుకుంటా ఈ సంసారాన్ని ఊపిలో ఇరుక్కుపోతున్నాడు. వేదాంతం చెబుతున్నారా? కాదు, జీవితం గురించి చెప్తున్నాను. పోనీ మనం వెళ్తున్నది తీర్థయాత్రలో కాదు, హనీమూన్, సెకండ్ హనీమూన్. చాలండి, ఏవో మాయమాటలు చెప్పి కోడల్ని నన్ను విడదీయాలని చూస్తున్నాను, దూరం పెట్టాలని చూస్తున్నాను. పోనీ నువ్వు అన్నట్టు అది నిజం అనుకో, నిత్యం కోడలతో పోట్లాడుతుంటే నీకు మాత్రం మనశ్శాంతిగా ఉంటుంది. కానీ మీరు నన్ను దూరం చేస్తున్నది నా కోడల నుంచే కాదే, నా కొడుకు నుంచి కూడాను. అది నా బాధ.
అదేంటి? అవునండి, మనిషికి అన్నపానీయాలు ఎంత అవసరమో ఈ ఆత్మీయతలు అనురాగాలు కూడా అంతే అవసరం. అవి లేకపోతే ఈ మానవ జీవితంలో మాధుర్యం లేదు. అవును. ఏంటమ్మా అంటున్నావు? నాన్నగారు తీర్థయాత్రకు వెళ్దాము అంటున్నారు. నాన్నగారు చెప్పారమ్మా, వెళ్ళరండి, మీ ఇద్దరికి కాలక్షేపంగా ఉంటుంది. అదే రమ్మని ఇది చెప్పాలి కదా, ఆ మాట చెప్తే అది ఏదో బాగుంటుంది. ఓయ్ మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నాను, నా పని మీద ఉంటాను, మాట్లాడుతూ. ఏంటమ్మా అది? అక్కడికి వెళ్ళాగా పాదకమయ్యా సున్నిత నా చేతిలో పెట్టింది. నా బంగారు తండ్రి నీకు ఇష్టం కదా అని కొంగు ముడేసుకొచ్చాను. తర్వాత తింటానే అమ్మా. ఇక్కడే కూర్చుని తిను. లోపలికి వెళితే ఆ అమ్మవారు దీన్ని నీ నోట్లో పండిస్తుంది. తిను తిను. తర్వాత తింటానే అమ్మా. నేను తింటూ ఉండు. నేను బయట తీసుకొస్తాను. శాంతము లేక సౌఖ్యము లేదు. ఏమో ఆనందం, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. ఏంటి మీరు ఈ రోజు ఈవినింగ్ వాక్ వెళ్ళలేదా? లేదయ్యా, బద్ధకంగా ఉంటేను మానేశాను. ఏంటిది పంపితే సున్నుండా? అవునండి. మీకు అయిష్టమా? వాసన అంత కొడుతుందయ్యా, దాని చచ్చే అంత ఇష్టం. అది తీసుకోమంటావా? తీసుకోండి తీసుకోండి. తినేయమంటావా? తినేయండి. బాగుంది, చాలా బాగుంది. లేదు అక్కయ్య గారు, నాకు ఇచ్చాడు. ఇదిగో ఈ గొంతులో వేశాను. అక్కయ్య గారు ఆ చేతితో నాకు కూడా కష్టం మంచిది. మాలిన సంత దానికి అలాగా దిగుతాడు. దానికి అక్కడ ఉందయ్యా. అవునండి, రాణిగారికి. రాణి 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 ఏమైందమ్మా? రాణి వస్తున్నాను. శాంత శాంత, ఏమైంది? ఏమీ లేదు. ఏదో క్యాకలు పడింది. కోడలు వంటింట్లో కాలు జారి. అయ్యో పాపం. మరే పర్వాలేదండి, అదే. దానికి శాస్త్రి జరగాల్సిందే. అదే లేకపోతే ఏంటండి, నా కొడుకు ఆఫీస్ నుండి రాగానే నాతో మాట్లాడడం వంటింటి గుమ్మం నుంచి చూసినట్టుంది. కొడుకు మండిపోయింది కాబోలు వెంటనే తన దగ్గరకు తప్పించేసుకోవాలని అమ్మా అంది. ఈ వాద్యము పరిగెత్తాడు. అమ్మా అమ్మా, నీ దగ్గర అమృతాన్ని ఉందా? సరే దాన్ని చూడమ్మా. అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది. నేను బయటికి వెళ్ళి అమృతాన్ని తీసుకొస్తాను, కొంచెం చూడమ్మా. చూసారా చూసారా చూసారా, ఇప్పుడు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన నా బిడ్డను అమృతాంజనం పేరుతో మళ్ళా బయటకు పంపించేసింది. అది మగలంటే. సర్లే సర్లే, ఇవన్నీ ఇప్పుడు ఉండేవి కానీ. అవును, హీరోలో ఉండాల్సింది వడ్డాను కనిపించడం లేదేంటి? కనిపించుకోవడం ఏంటి, బీరువాలోనే ఉంటుంది, సరిగ్గా వెతకండి. నువ్వు తీసావు ఈ మధ్య? అయ్యో రామ, నేనంటే తీస్తాను. ఒకవేళ కోడలు తీసిందేమో. నీతో చెప్పకుండా ఎందుకు తీసుకుందే? తాళాలు అక్కడే ఉంటాయి కదా, సింగారించుకుంటా. నెమ్మది నెమ్మది నెమ్మది. నెమ్మది నెమ్మది రాణి, నెమ్మదమ్మా. నెమ్మది తల్లి, నెమ్మది. అమ్మా తల్లి, నాకు నొప్పు తల్లి. కూర్చో కూర్చో కూర్చోమ్మా, కూర్చో. అబ్బా అమ్మయ్యా. అమ్మా రాణి, గట్టి దెబ్బ తగిలిందమ్మా? అవునండి, గట్టి దెబ్బ తగిలింది. పొద్దున్నే ఎవరి మొక్కలు చూసానో ఏమిటో గట్టి దెబ్బ తగిలింది. నిద్ర లేవగానే అద్దంలో నీ మొహం నువ్వు చూసుకుని ఉంటావు తల్లి. నాదంతా దళితపు కొట్టు మొక్క ఏమి కాదులండి. వేరే దరిద్ర గట్టి మొహం ఇంకెవరు? వాదులు లాపండి, వాదులు లాపండి. అమ్మా రాణి, బీరువాలో ఉండాల్సిన మీ అత్తి వడ్డాను కనిపించలేదు, నీకు తెలుసా? తెలియదండి. పోనీ వాడేమైనా తీసాడా? ఏమో నాకు తెలీదు.
మీరు సరిగ్గా చూసారా? నేను సరిగ్గా చూశాను బీరువాలో ఉంటాను ఏం సరిగ్గా చూసారు? ఆ. బీరువాలో పెట్టిన వడ్డాణం అంట ఈయన సరిగ్గా చూశారంట, కనిపించలేదంట. సరేండి, రండి వెతుకుదాం. కావాలని నేను చూడు చెప్తే అర్థం చేసుకోండి బీరువాలో ఉంటాను లేదు ఆ. ఉండకుండా అంత నమస్కారం. మరి ఏం చేయబట్టు బీరువాలో ఉంటాను కదా చెప్తాను కదా నేనేమన్నాను? ఆ. బీరువాలో పెట్టిన వడ్డాణం కనిపించకపోవడం అంటే వెతుకుతాం. నేనే వెతుకుతాను. వెతుకు ఇంట్లో ఉన్నలాగా ఇంట్లోనే ఎలాగ మాయమైంది? మీరు సరిగ్గా చూసారా? నేను సరిగ్గా చూశానండి బీరువాలో ఉంటాను లేదు అందుకే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని. నాన్న, నీకేం తెలుసు మధ్యలో మాట్లాడుతున్నావు? ఊరుకో. అమ్మో! ఏమండి? ఆ. ఏమండి? ఆ. వడ్డాణం నిజంగానే కనిపించలేదండి. ఏమైపోయిందండి? అదేనే నాకు అర్థం కావడం లేదు అమ్మో, ఒకటా రెండా 30 కాసుల బంగారం. నా వడ్డాణం. నేను ఇలా ఏడుస్తూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టు అలా కూర్చుంటారేంటండి? అబ్బా ఉండిపోయి ఏం చేయాలి నేను గుండా అయిపోతున్నాను బీరువాలో పెట్టిన వడ్డాణం బీరువాలోంచి ఎలా మాయమైపోయింది అని? సాయి ఇది బాగుంటుంది. మద్దన చేస్తే నొప్పి తగ్గుతుంది. నాయన మద్దనాలు ఆమె తీరుబడిగా చేద్దు కానీ బీరువాలో పెట్టిన నా వడ్డాణం కనిపించడం లేదురా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా బీరువాలో ఉండాల్సిన మీ అమ్మ ఉండడానికి కనిపించట్లేదు ఎవడో తొప్పేశాడు రా నాయనా. అది ఎక్కడికి పోలేదమ్మా, బ్యాంక్ లో నేనే పెట్టాను. బ్యాంకులో పెట్టావా? బ్యాంకులో బ్యాంకులో పెట్టండి. మీకు అన్నిటికీ కుంగారని శపథ. అవునరా మాతో చెప్పకుండా బ్యాంకులో తిరిగి పెట్టావు అదే నాన్న, ఆ. కిందటి నెల నా పేరు మీద ఇల్లు స్థలం కొన్నాం కదా, ఆ. దాని రిజిస్ట్రేషన్ కి డబ్బులు అవసరం అయ్యాయి. ఆ టైంలో మీరు అమ్మ కూడా ఊర్లో లేరు కదా. అదే నాన్న, శంకరం బాబాయ్ ఇంటికి వెళ్ళారు కదా. సరే మీరు వచ్చిన తర్వాత చెప్పచ్చులే అని ఆ వస్తువు తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెట్టి అప్పు ఇచ్చారు. తాకట్టు 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 పెట్టావా? అవునమ్మా, తాకట్టు పెట్టావా? అవునమ్మా, అవును. మీరు ఊరి నుంచి రాగానే చెప్పమని రాని చెప్పానే. రాని ఈ విషయం అమ్మ చెప్పలేదా? ఏమిటి కోడలికి ఈ విషయం తెలుసా? తెలుసులే. ఏమమ్మా ఇందాక నేను అడిగినప్పుడు నాకే పెద్ద పద్ధతిలో కబుర్లు చెప్పావు. నా కొడుకు చెప్పమన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదు. మీకు చెప్పాల్సింది నేను కాదండి, మీ అబ్బాయిని అడగండి. చూడండి వాదన అవసరం అయినా రే మాతో చెప్పకుండా బ్యాంకులో తిరిగి తాకట్టు పెట్టావు మీ అవును కదా పెట్టాలి అవసరమై పెట్టాల్సి వచ్చింది నాన్న. పెత్తనం అంతా వాళ్ళే చూసుకుంటారు అని అంతా వాళ్ళకి అప్పగించేశారు. నేనేమైనా అంటే నా నోరు నొక్కేశారు. ఇవాళ ఎంత తాకట్టు పెట్టించింది, రేపు పొద్దున ఇల్లే తాకట్టు పెట్టించేసింది. మనల్ని మెడబట్టుకుని వీధిలోకి గెంటించేస్తుంది మీ కోడలు. ఇదిగో చూడండి, మధ్యలో నన్ను అన్నారంటే నేను ఊరుకున్నది లేదు. ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావమ్మా? తలగొట్టి మొలేస్తావా? కాదు, నా తల నరుకొని చేస్తాను. అప్పుడు కాక మీ కళ్ళు చల్లబడవు. మరి సంగతి కాస్త సిగ్గుండాలి. అని 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 అమ్మాయి బాధపడుతూ వెళ్ళింది ఈ అగత్యం చేసుకుంటుంది ఏమిటో చిదంబరం నువ్వు వెళ్ళి కాస్త నచ్చకపోయి మీకు ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు. అది చస్తే ఆ పని చేయదు, నాది హామీ. మీతో చెప్పిన ఒకటే ఆ గోడతో చెప్పిన ఒకటే శాంత నువ్వు వెళ్ళి కాస్త నచ్చు అమ్మో నేను అమ్మా, ఇలాగే గొడవలు పెరుగుకుంటూ పోతే అది చావడం ఖాయం. దయచేసి దాన్ని ఏమనుకమ్మా. ఇంకా ఏమనాలమ్మా, ఇంకా ఏమనాలి? చూసావు కదా, నీ కళ్ళ ముందే చావబోయింది. రేపు ఏదైనా జరగడానికి జరిగితే నిన్ను నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. ముందు ఆ విషయం తెలుసుకో. మిస్టర్ ఆనంద్ కమ్ హియర్ ఎవరిని? నన్నేనా పిలిచింది? నిన్న మిస్టర్ ఆనంద్ జరగకూడదు ఏమన్నా జరిగితే మీ అమ్మని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాను జాగ్రత్త చెప్పడంతో చాలా థ్యాంక్స్. జరిగిన దాన్ని నేను కంప్లైంట్ ఇస్తే మాట మాత్రం చెప్పుకుంటా మా నగ తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెట్టేందుకు నేను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాను. ఆ సంగతి తెలుసా నీకు? ఇవ్వండి నాన్న, ఇవ్వండి. నాతో పూర్తిగా తెగదెంపులు చేసుకోదలిస్తే ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఆనంద్
కన్న తండ్రితో అలాగే మాట్లాడేది. ఆయన మాత్రం కన్న కొడుకుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడండి. లేదే, ఒక కేడీగాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన కేడి పని అలా మాట్లాడినా తప్పేం లేదన్నా. ఊరుకోవాల్సింది నేను కాదే, ఊరుకోవాల్సింది నేను కాదు. వాడు చేసింది తప్పని సంగతి వాడు తెలుసు. పైకి వచ్చి ఇద్దరికి చదవని వాడుతున్నాడు. ముందు మీరే కంప్లైంట్ ఇస్తామన్నారు. నేనేమి కంప్లైంట్ ఇస్తాను లేదయ్యా. మీ అమ్మని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానంటే బెదిరిస్తే అంతకంటే ముందు మాట మాత్రం నేను మాకు చెప్పకుండా మా నాన్న తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టినందుకు నేను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టించేది వస్తుంది అని హెచ్చరించాల్సి వచ్చింది. మగాడై పుట్టినవాడు తనని కన్న వాళ్ళని తను కట్టుకున్న దానికి మధ్య సమన్వయాన్ని సాధించాలి. అలా సమన్వయం సాధిస్తేనే ఏ మగాడైనా మనగాడు అనిపించుకుంటాడు. వెళ్ళు నీకు చేతనైతే ఆ సమన్వయం సాధించే ప్రయత్నం చేయి. వెళ్ళు. శాంత, ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. మధ్యలో తలదొచ్చు. బావగారు కరెక్ట్గానే తిట్టాడు అక్కయ్య గారు. అమ్మో అమ్మో అమ్మో, మిమ్మల్ని బెదిరించి లొంగ తీసుకోవాలని చూస్తుంది నా కూతురు. దీనికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదమ్మా. హలో, ఎవరండి? చిదంబరం గారా? నీకనే ఫోను. చెప్పండి. ఏ అదే ఏమి? హలో, ఎవరండి? కడప పోలీస్ స్టేషనా? రాలేదండి, రాలేదండి, రాలేదు చెప్తాను కదండి. అలాగే, ఓకే, థ్యాంక్స్. ఏంటయ్యా పోలీసులు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఏం జరిగింది? ఏం జరిగింది చూద్దాం. ఏం జరిగిందో చెప్పబోయా. ఇప్పటికే ఇంట్లో సమస్యతో సరిపోతాం. కొత్త సమస్య చర్చకో. అది నాకు నా కొడుక్కి మధ్యన ఉన్న సమస్య అండి. నీకేం సంబంధం లేదు బాబు, నీకేం సంబంధం లేదు. ఏం జరిగింది చూద్దాం. మామూలే, అద్దాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు చెక్క బిడ్డల. అమ్మ పోయేనాటికి మధుకి 3 ఏళ్ళు, రాణికి 7 ఏడాది. మళ్ళా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అన్యాయం అవుతుందని పిల్లలిద్దరినీ అరచేతిలో పెట్టుకొని పెంచాను. ముఖ్యంగా నా కొడుకుని చాలా అబ్బహంగా పెంచాను. వాడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. అలాంటిది ఇప్పుడు వాడు నా స్వేచ్ఛ కట్టు తగ్గుతున్నాడు. నేను వాడితో గట్టిగా మాట్లాడకూడదు. వాడు స్నేహితుల్ని పలకరిస్తే నాకు తెలియదంటాడు. ఫోన్ ఎత్తితే ఎత్తికసి తెలియదంటాడు. ఫోన్ ఊరుకోపోయావా? ఏంటండి? అయినా చిదంబరం, నీ కొడుకు ఫోన్లతోనూ స్నేహితులతో నీకేంటయ్యా పని? మాట్లాడితే తప్ప? తప్పేనే, తప్పే. అతనికి అక్కర్లేని విషయాలు అతను తలదొచ్చడం తప్పే అంటాను. అంటే అలాంటప్పుడు ఈ కొడుకుల దగ్గర ఉన్న వాళ్ళు తల ఉంచుకొని బతికి ఉండాలంటారా? అలాంటప్పుడు ఈ పిల్లల్ని కన్నడం ఎందుకు, పెంచడం ఎందుకు? అదే నీ భ్రమ, అదే నీ భ్రమ. కన్నాను అని గర్వపడకు. కన్నంలో నీ ప్రమేయం ఏమీ లేదు. అదిగో ఆ అంతరిక్షంలో తిరిగే ఆత్మ ఒకటి మన కామాన్ని నిత్యంగా చేసుకుని భూమి మీదకి వస్తుంది. దాన్ని చూసి తల్లినయ్యాను తండ్రిని అయ్యాను గర్వపడుతూ ఉంటాం అంతే. ఓది ఎలాగో పుట్టాడండి. ఆ ఎలాగో పుట్టినవాడు ఎలాగో పెరుగుతాడని వదిలేయడం లేదు కదా. రక్తమాంసాలు దారపోతున్నాను కదా. తల్లి మలమూత్రాలు ఎత్తిపోతుంది. కడుపు కట్టుకొని పెంచి పెద్ద చేస్తున్నాడు. అంత చేసిన తండ్రి అవసాన దశలో కొడుకు సహాయాన్ని ఆశించడం తప్పంటారా? తప్పేనయ్యా, తప్పే. అసలు కొడుకంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? ఎవరు అనుకుంటున్నావు?
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకుంటావా? నువ్వు ఇన్నేళ్ళు డబ్బు ఖర్చు పెట్టావు కనుక నీ వృద్ధాప్యంలో నీవు కన్నీళ్ళు నువ్వు కట్టి డబ్బు తిరిగి ఇవ్వడానికి చూడు చిదంబరం, నువ్వు సాగినట్టే నీ కొడుకు నిన్ను సాగాలని ఆశించు. కావాలంటే వాడు నాకేదైనా ఇంత మంచి చేస్తే బాగుంటుందని ఆలోచించు. వాడు నాకేమీ చేయనక్కర్లేదండి. వాడి మంచి కోసమే చెప్పాను. వాడి కట్టబోయే ఇంటి ప్లాన్ వాస్తు గీస్తూ లేకుండా గీస్తుంటే సరదా చెప్పాను. మాట్లాడు కొడుకు ఈసడించి పడేశాడు. చాలా అవమానించాడు బావగారు, చాలా అవమానించాడు. చిదంబరం, నాకు తెలియకడుతాను, అడగని సలహా నేను ఎవడమన్నానయ్యా? ఏమిటండి కుర్రాళ్ళు వాళ్ళైనా తెలియక తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళని చెప్పడం తప్పంటారా? కుర్రాళ్ళని అని వాళ్ళు అనుకోవడం లేదు కదా సార్. అయినా ఈ తప్పు మీరే కాదు, ప్రతి తల్లిదండ్రులు చేస్తున్న తప్పే. కొడుకు నుంచి కూతురు నుంచి చాలా ఎక్కువగా ఆశిస్తున్నారు. ఆశించిన దానికి ఏమాత్రం తక్కువ వచ్చినా నిరుత్సాహపడిపోతున్నారు. అసలు ఆశించేది ఎందుకు? ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఏ ఆరోగ్యం లేండి, 40 దాటిన ప్రతివాడు ప్రేతమే. లాగేసుకుంటారు. అయినా నరకదు. పిలుపు కోసం ఎదురు చూడాల్సిందే, లేదా లేదా నాన్న ఆత్మహత్య కోసం ప్రయత్నం చేయడం. కోడలు కూరలో పురుగులో తీసి పడుతుంటే సహించలేకపోయాను. కొడుకును వదిలే ఉండలేకపోయాను. వాడి మీద మమకారం చంపుకోలేక నా బ్రతుక మీదనే మమకారం చంపుకున్నానంటే ఇల్లు వదిలి వచ్చి దారిలో నూతిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. ఏమి చేసినా చావు రాలేదమ్మా, చావు రాలేదు. పోలీసులు పట్టుకున్నారు. ఆత్మహత్య న్యాయం కింద నన్ను అరెస్ట్ చేశారు. నీ వాళ్ళు ఎవరో చెప్పు చెప్పు అని నన్ను హింసించారు. ఒట్టుగా ఆశాపరచబోతుంటే ఇలా వచ్చాను. బాగారు, నా పర్సులో మీ ఇంటి ఫోన్ నెంబర్ ఉండటంతో ఫోన్ చేశాను. అసలు బ్రతుకే ఇంత భారంగా ఉంటే ఆ ఆత్మహత్యలు ఎలాంటే ఎలా చెప్పండి బావగారు. బాగా బాగా మీరు గవర్నర్ గారు స్ట్రాంగ్ గా ఉత్తరం రాయాలండి. అబార్షణ పేరున కడుపులో పెరుగుతున్న పరాయి ప్రాణాన్ని చంపితేనే నేరం కానప్పుడు మన ప్రాణాన్ని మనం తీసుకుంటే అది జ్ఞానం ఎలా అవుతుందండి? బాగా మీరు స్ట్రాంగ్ ఉత్తరం రాయండి. కొడుకుల నిరాదరణకు గురై ఓల్డేజ్ హోమ్లో నగ్గుతున్న వాళ్ళు చచ్చిపోవడానికి అనుమతి ఇవ్వాలని రాయండి బాబు. కడుపు నుంచి నువ్వు ఇన్ని కష్టాలతో వచ్చావన్న విషయం నాకు తెలియదు. నీ మనోవేదన అర్థం చేసుకోగలను, నీ మీద సానుభూతి చూపించగలను. అంతేగాని నీ వాదనతో మాత్రం నీ ఏకీపించలేనయ్యా. అయినా నీ హద్దుల్లో నువ్వు ఉంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదా. ఏమిట్రా ఎక్కడమైంది కదా? ఏంట్రా ఏంటి బ్యాగ్ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? బయటకమ్మా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. ఏ బయటికి వెళ్తే ఆ మాత్రం పక్కలేమా? అంటే ఇంట్లో చూడుతున్నారా? అవును. రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చాక ఏ పక్షాల గుట్లో ఎందుకుంటుంది? ఎగిరిపోతుందా? ఇది మా ఇంటి వ్యవహారం. ఈ ఇల్లే మీది కాదని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఇది మీ ఇంటి వ్యవహారం ఎలా అవుతుందమ్మా? ఒప్పుకొని కప్పు కింద ఉంటే రహస్యం, బజారుకి ఎక్కితే అంతా బహిరంగమే. ఎవరికైనా మాట్లాడి అనుకుంటుంది. ఇంత అర్ధాంతరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా? ఆ విషయం తెలియాల్సిందే ఆయనకమ్మా. అందరినీ కాలదనుకొని బంగారంతో ఇల్లు వాకిలతో ఒంటరిగా ఉందామని ఆయన ఉద్దేశం అనుకుంటా. సరే 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 అవి మాకు పట్టించుకో. వెళ్ళరా ఒరే, కోపంలో అన్న మాటలు పట్టించుకుని కుటుంబాన్ని రెండుగా చీల్చకురా. చీల్చింది మీరేనమ్మా, చీల్చింది మీరే. అన్నదా అయిన దానికి కాని దానికి కోడలతో గొడవ పడింది నువ్వు.
ఏదో అవసరానికి బంగారం తాకట్టు పెడితే అదేదో పెద్ద నేరమైనట్లుగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటూ గొడవ చేసి మీరా మీరు ఏం తప్పు చేశారు మమ్మల్ని ఇలా నిలదీస్తున్నారు అంటే ఇది మీ ఇల్లు కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా సరే చెల్లుబాటు అవుతుంది. అదే మా ఇల్లు అయితే మీరు మమ్మల్ని ఇన్ని మాట్లాడేవారు కాదు కదా. అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ ఇంట్లో కాపురం చేయదని రాణి తెగేసి చెప్పింది. పెళ్ళం వదిలేసిన మగాళ్ళ నన్ను ఇక్కడే ఉండమంటారా? చెప్పండి చెప్పండి. నేనన్నా చిన్న మాటకి ఇంట్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అవును అవునండి, అందుకే ఇంట్లో వచ్చి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. అనుక్షణం మేము ఏదో తప్పు చేసినట్లు ఇక్కడే ఎందుకు ఉండాలి? అత్తగారితో నేనెందుకు మాటలు పడుతూ ఉండాలి? మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీ జాగ్రత్తలో మీరు ఉన్నారు అంటే మా మీద నమ్మకం కదా. ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బు ఇవ్వండి అని కానీ, అత్తగారి నగలు నాకు ఇవ్వండి అని కానీ, లేకపోతే ఇల్లంతా మీ అబ్బాయి పేరు మీద రాయండి అని కానీ మేము అడగలేదే. మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవించట్లేదా? మీకు మర్యాద ఇవ్వడం లేదా? ఏదో అవసరం వచ్చి ఆయన బంగారు పంటను బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నారు, అంత మాత్రాన మీరు మమ్మల్ని ఇలా నిలదీస్తారని అనుకోలేదు. మా మీద లేనప్పుడు మేమేందుకు ఇక్కడ ఉండాలి? అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వెళ్ళండి వెళ్ళండి. విష్ యు ఆల్ ది బెస్ట్. వెళ్ళివే. మనకి పెళ్ళి మనం కాపురానికి వచ్చినప్పుడు మనం ఇద్దరు ఉన్నాం. మధ్యలో వీడు వచ్చాడు, కొంతకాలం మనతో ఉన్నాడు, ఇప్పుడు వెళ్తాడు. వెళ్ళి మళ్ళా మన ఇద్దరు ఉన్నాం. నేను తగ్గింపు చేస్తున్నానా? వాడు తగ్గింపు చేసుకుంటాడా? నిన్ను ఎన్ని కష్టాలు పడి కన్నాను, నిన్ను కనడానికి ఎంత నరకం అనుభవించాను, అవన్నీ చెప్పి నిన్ను విసిగించాను. అవన్నీ చెప్పి నువ్వేమిస్తావో నాకు తెలుసు. నువ్వు నాన్నతో సుఖపడ్డావు, అందుకే ఈ పెంచే కష్టాలు నీకు వచ్చాయంటావు. అందుకే నేను ఏమి చెప్పను. సరే నాయన, మీరిద్దరూ ఇక్కడే ఉండడానికి నేను ఏం చేయాలో చెప్పరా? ఏం చేస్తే నువ్వు ఇక్కడే ఉండి మా ముప్పు గడుపుతావో చెప్పరా నాయనా? నాయనా చెప్పరా? ఎందుకే అందులో దిగజారిపోతున్నావు? దిగజారిపోవడం ఏముందండి, వాడు మన బిడ్డ, మన బతుకు గడవస్తుంది వాడి చేతుల్లో. ప్రతి తల్లిదండ్రులకి కొడుకు కొరువు పెట్టలేమో అన్న భయమేమి. అదిగో ఆ భయం చూసే వాటిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడే. బ్లాక్మెయిల్ చేస్తున్నాను. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నో డౌట్ అబౌట్ యు. చూపెట్టి నీకు సంగతి తెలుసా? రేపు నువ్వు చస్తే నీకు ఎవరు గొలుపు పెడతారో నీకే తెలియదే. నుండి తప్పించిన వాడు పుత్రుడే. ఉందో లేదో తెలియని పున్నామనకు నుంచి తప్పించుకోవడానికి నిచ్చు ఇక్కడ ఉండి నరకం అనిపిస్తారంట. మీరిద్దరూ ఇక్కడే ఉండడానికి నన్ను ఏం చేయమంటావో చెప్పరా? అమ్మ రాణి, కోపగించుకోకమ్మా, ఇంట్లో పనులన్నీ నేనే
చేస్తాను. అంట్లు తోతాను, మీ బట్టలు ఉతుకుతాను, ఇల్లంతా ఊడుస్తాను, అన్నీ 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 నేనే చేస్తాను. ఒరే నాయన ఆనందం, ఈ ఇల్లంతా మీ నాన్నగారు నీ పేరు రాసిస్తారు. ఏమండి రాసేయండి, ఇప్పుడే వాళ్ళ పేరు రాసేయండి. అమ్మా నా నగలన్నీ నీకు ఇచ్చేస్తానమ్మా, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఒరే నాయన ఆనందం ఇంకా నన్ను ఏమంటావు, ఏం చేయమంటావు? అన్నీ ఇస్తాం, అన్నీ చేస్తాం, అంతా బాగానే ఉందమ్మా. కానీ మీరు మాతోనే ఉంటారుగా. అవునండి, పైకి చెప్పుకోలేకపోవచ్చు కానీ అక్క వాళ్ళతో కలిసి ఉండటం ఏ కోళ్ళకి ఇష్టం ఉండదండి. అమ్మా నిజం చెప్పమన్నావు, నిజం చెప్పాం. మీరు మాతో ఉండడం మాకు ఇబ్బందేనమ్మా. జన్మనిచ్చి పాలతోనూ పళ్ళ రసాలతోనూ పిల్లల్ని పెంచుకోవడం అంటే రేపటికి శత్రువుని తయారు చేసుకోవడమే. శత్రువులు పిల్లలంటే శత్రువులు, రేపటి శత్రువులు. అక్కయ్య గారు కరెక్ట్ గా చెప్పారు బావగారు. వెళ్ళనివ్వండి, వాళ్ళు వెళ్ళనివ్వండి బావగారు. ఈ ఇల్లు ఏ అనాథాశ్రమకో రాస్తే వాళ్ళే మిమ్మల్ని ఇంత బుద్ధి చేస్తారు. నాది హామీ. నానా, నువ్వు నా కన్న తండ్రివా శత్రువా నాకు అర్థం కావడం లేదు. ఏమన్నావమ్మా? నువ్వు నా కన్న తండ్రివా శత్రువా నాకు అర్థం కావడం లేదు. ఎవడే నీకు నాన్న? నేను కాదే నీ శత్రువు. నువ్వే నాకు శత్రువువి. పిల్లలే కన్న వాళ్ళకు శత్రువులు. చిదంబరం, నువ్వు కాస్త ఊరుకుంటావా? అన్నయ్య గారు చెప్పింది నిజమండి. మాతృదేవో భవ పితృదేవో భవ అంటూ పూజించుకోవాల్సిన మనల్ని అంటూ రోగుల్లా చూస్తున్నారండి. పిచ్చిదానా, ఇది మాతృదేవో భవ రోజులు కావే, ఆలిదేవో భవ రోజులు. ఆ విషయాన్ని పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అది నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళు తెగే చెప్పేంత వరకు వాళ్ళు రచ్చగొట్టావు. అయినా ఈ కాలం పిల్లలు తన ఇల్లు, తన భార్య, తన సంసారం అంటూ తిరిగి తీసుకొని బతుకుతున్నారు. అందులో మరొకటి స్థానం లేదు. ఆ విషయాన్ని పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నీ కొడుకే శ్రీరామచంద్రుడు కాదు కదా, నీ కొడుకే కాదు, నీ కొడుకే కాదే. లోకంలో 199 మంది కొడుకులు అలాగే ఉన్నారు. నా కొడుకు అలా లేడు అని ఎవరినైనా ఒక్కరినైనా గుండెల మీద చేయవేసుకొని చెప్పండి చూద్దాం. అలా ఎవరికి చెప్తే అబద్ధం, హిపోక్రసీ. అందరి కొడుకులాగే నీ కొడుక్కి నీ ఆస్తి కావాలి. నువ్వు కానీ నీ పెద్దలు కానీ అక్కర్లేదు. నువ్వు అక్కర్లేదని నిజాన్ని తెలుసుకొని మనసు మరలించుకోవే. మరలించుకోమంటారండి, మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని మొహం మీద కొట్టినట్టు చెప్తుంటే బాధపడకుండా ఉండగలనా? మన పెద్దలు చెప్పిన జీవిత సత్యాన్ని ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. భగవంతుడు ఈ భూమి మీద జీవరాశులకు ఆయుధాలు నిర్ణయించేటప్పుడు మనిషితో పాటు గాడిదకి, కుక్కకి, గుడ్లగోపకు కూడా 45 ఏళ్ల చొప్పున ఆయుధాయాన్ని నిర్ణయించాడు. అయితే ఈ జంతువులు 3 తమకి 40 ఏళ్ళ ఆయుధాయం వద్దు, 20 ఏళ్ళు చాలు అని భగవంతుడు ప్రార్థిస్తే మనిషి మాత్రం తనకి ఇంకా ఆయుధాన్ని పెంచమని భగవంతుడిని వేడుకున్నాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై జరిగిన నిర్ణయంలో మార్పు చేయడానికి ఏమాత్రం వీలు పడదు కనుక మీరు సర్దుబాటు చేసుకోండి అని సలహా చెప్పి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు జంతువులు 3 చాలా తెలివిగా వాటి ఆయుధాయాల్లోంచి 20 ఏళ్ళు చొప్పున తీసి మనిషికి ఇచ్చేసాడు. అందుకే చూడు, 40 ఏళ్ళు వచ్చేవరకే మనిషిలా బతుకుతాడు.
ఆ తర్వాత 20 ఏళ్ళు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అంటూ గాడిద చాకరీ చేస్తాడు, గాడిద బరువు మోస్తాడు, గాడిద బ్రతికేది. ఆ తర్వాత 60 ఏళ్ళు వస్తాయి, శక్తి ఉడుకుతుంది. అయినా బంధాలు తెచ్చుకోలేక ఆస్తికి కుక్కలా కాపలా కాస్తాడు, కుక్కలా బరుగుతాడు. పిల్లలు అసహించుకుంటే కుక్కల తోక పుడుస్తాడు. ఏమైనా అది కుక్క బ్రతికేదే. ఆ తర్వాత 80 ఏళ్ళు వస్తుంది. ఆ శక్తిలో కూర్చోలేడు, నిల్చోలేడు, మాట్లాడలేడు. గుడ్ల గుడ్ల చూస్తూ మీద జీవితమంతా నిస్సహాయంగా గడిపేయాల్సిందేనే, నిస్సహాయంగా గడిపేయాల్సిందే. అందుకే బంధాలు పెంచుకుంటే బాధలు, అనుబంధాలు పెంచుకుంటే ఆనందాలు అని మన పెద్దలు చెప్పిన జీవిత సత్యాన్ని విన్నావు కదా. ఇప్పుడు చెప్పు కొడుకంటే ఎవరే? కొడుకంటే ఎవరు? కాదే. అవునండి, పిల్లలే తల్లిదండ్రుల శత్రువులు, పిల్లలే కడవాళ్ళకు రేపటి శత్రువులు. కాదండి, రేపటి మీ శత్రువు మీ కొడుకు కాదు, మీ కూతురు కాదు. రేపటి మీ శత్రువు మీ వృద్ధాప్యం, రేపు మిమ్మల్ని చుట్టుముట్టే మీ రేపటి శత్రువు మీ వార్ధక్యం, మీ ముసలితం. అసలు మీరెవరో జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. జీవితం అనే రంగస్థలం మీద మన పాత్ర మనం నిర్వహించాం, మన పాత్ర పూర్తయిపోయింది. కానీ నాటకం మాత్రం పూర్తి కాలేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? తెరపడే వరకు తెర పక్కనే నిలబడి ఉండాలి. మనం అలా ఉండటం లేదు. రంగస్థలం మీదకి వచ్చేస్తున్నాం, నటించే నటీనటులు మధ్యకొచ్చి నాటక ప్రసాపాలు చేసేస్తున్నాం. అలా చేయకూడదు. కొంత వయసు వచ్చాక 60 దాటాక ఏంటన్నా పరం ముఖ్యం అనుకోవాలి, సన్యసించాలి. అంటే కాషాయం కట్టి అడవులకు పోయి సన్యసించాలంటారా? కాషాయం కట్టక్కర్లేదండి. సంసారంలో ఉన్నా మనకు అక్కర్లేని విషయాల్లో తలదోచుకుంటూ ఉండడమే సన్యాసం. అన్నీ బాగుండి వాళ్ళు చేయి సరిగా ఉంటే పిల్లలకు దూరంగా ఉండి మన బ్రతుకు మన బతికే వాడపరుస్తాం. అలా చేస్తేనే పిల్లలకు మనకు హాయి, మనశ్శాంతి. మీకు అవకాశం ఉంది బావగారు, కొడుకు మీద ఆధారపడకుండా బ్రతకాలి. అన్ని కొడుకు దారబోసిన నా బోటి వాళ్ళ గత ఏమిటి? అందుకే అంతా కొడుకు దారపోయకూడదు. చిదంబరం ఒక దారపోతే ఆశించకూడదు. కష్టమైన నష్టమైన రేపటి శత్రువుని ఎదుర్కోవడానికి కొంత అంగబలాన్ని అర్థబలాన్ని దాచుకోవాలి. మీరు చెప్పేది మనంట్లో కాస్తూ కూస్తూ ఓపుతున్నట్టు మనం ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? వాడి దగ్గర ఎందుకు ఉండాలి? వాడి చేత ఎందుకు అవమానాలు పొందాలి? ఏమండి, మనం పల్లెటూరు వెళ్ళిపోదామండి, అక్కడే ఉందాం. మనం చస్తే కొరి పెడితే పెడతారు, లేకపోతే ఇక నుంచి నాకు మీరు, మీకు నేను, అంతేనండి. చక్కని ఆలోచన చేశారు. బయలుదేరి మనం బయట వెళ్ళిపోదాం. నీ కొడుకు దగ్గర అలవలిస్తూ పిలిచదమ్మ, అది నీ ఇష్టం. వెళ్ళలేదు. నేనైనా చెయ్యి వదిలితేనే కదా వాడైనా ఈత తెలుసుకోలేదు. బావగారు మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో పాటు నిరభ్యంతరంగా రావచ్చు.
మన్నించమ్మా. ఆనంద్, నా బంగారు తండ్రి, అమ్మాయి మనస్సు నొప్పించకురా. నేను ఎక్కడైనా ఏమైపోయినా కానీ మీరిద్దరు సుఖంగా సంతోషంగా ఉండి నాకు అందించాలి. నాయనా బాబు, ఏదైనా కబురు వస్తే మాత్రం ఒక్కసారి ఒక్కసారి ఏమైందండి? ఏమైందండి? ఏమైంది? ఏమైంది? ఆనందు, వా